ఇప్పుడు స్తంభాద్రి న్యూస్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ మలక్పేట యశోద హాస్పిటల్లో 8 ఏళ్ల బాలికకు అత్యాధునిక హియరింగ్ ఇంప్లాంట్ సర్జరీతో వినికిడి. కల్వకుర్తికి చెందిన బాలిక చిన్ననాటి నుండి వినికిడి కోల్పోయి బాధపడుతున్న బాలికకు అత్యాధునిక హియరింగ్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సతో వినికిడి పునరుద్ధరించాము అని మలక్పేట్ యశోద హాస్పిటల్ ఈఎన్టీ ప్రముఖ వైద్యులు డాక్టర్ రాఘు కుమార్ తెలిపారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పిల్లల్లో పుట్టుకతోనే కాకుండా చిన్న వయసులోనే వినికిడి పోవడం, మాటలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మొత్తం జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. బాలికకు ముందస్తుగా వినికిడి లాసుగా గుర్తించి సమయానికి అత్యాధునిక హియరింగ్ ఇంప్లాంట్ సర్జరీ చేయడంతో వినికిడితో పాటు మాటలు కూడా వచ్చాయన్నారు. అలాగే పిల్లల్లో వినికిడి లోపాన్ని ముందుగానే గుర్తించడం ఎంతైనా అవసరమని, క్లిష్టమైన పిల్లలకు వినికిడి సమస్యలను అత్యున్నత ప్రమాణాలతో చికిత్స చేసే వైద్య నిపుణుల సామర్థ్యం మలక్పేట యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉంది అని తెలిపారు. రఘుకుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, స్కల్ బేస్ సర్జన్, యశోద హాస్పిటల్ మలక్పేట్. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం తెలంగాణలో ఫస్ట్ టైం RC300 అని చెప్పేసి ఒక ఇంప్లాంట్ సిస్టమ్ చేస్తున్నాము ఖమ్మం యొక్క జిల్లా వాసికి. అది తెలుగు స్టేట్స్ లోనే ఫస్ట్ టైం. అది చిన్న పాపకి పుట్టుకతో ఒక సైడ్ కంప్లీట్ గా హియరింగ్ లేకపోవడంతో అది ఇంప్లాంట్ చేయాల్సి వచ్చింది. దాంతో ఆమెకి మంచిగా హియరింగ్ అనేది వస్తుంది. ఎవరికైనా కూడా వన్ సైడ్ 70% లోపు హియరింగ్ ప్రాబ్లం ఉంటే, అంటే 50 నుంచి 60 వరకు ఉన్న వాళ్ళకి 2 sides హియరింగ్ మంచిగా ఉండాలనుకున్నా, ఒక సైడ్ నరం వీక్నెస్ ఉన్నా కూడా, ఎవరైతే చీమ్ కంటిన్యూస్ గా కారుతూ మనకి వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ RCR300 సిస్టమ్ అనేది మనం చేస్తాం. మిగతా ఇంప్లాంట్స్ తోటి ఈ యొక్క ఇంప్లాంట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఎంఆర్ఐ చేయాల్సి వచ్చినా కూడా ఇది మోస్ట్ కంపాటబుల్. ఓకే, వేరే ఇంప్లాంట్స్ కి ఏంటంటే మనకి ఎంఆర్ఐ చేయాలంటే అది ఇంప్లాంట్ తీసేసి కానీ ఎంఆర్ఐ చేయలేము. కానీ ఈ సిస్టమ్ లో మనకు అలాంటిది ఏం లేదు. ఎంఆర్ఐకి కంపాటబుల్ గా ఉంటుంది. 1.5 టెస్లా కానీ 3 టెస్లా ఎంఆర్ఐ కంపాటబుల్ గా చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి ఒక సైడ్ హియరింగ్ బాగా ఉంది, ఇంకొక సైడ్ పుట్టుకతోటే చెవి కంప్లీట్ గా లేదు. సో 60% లోపు హియరింగ్ ప్రాబ్లం ఉన్నందుకు ఆ ఇంప్లాంట్ సిస్టమ్ మనం అమర్చడం వలన ఆ అమ్మాయి హియరింగ్ అనేది 2 దిక్కుల ఈక్వల్ గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎవరికైనా కూడా మనకి లెస్ దాన్ 60% హియరింగ్ లాస్ ఉంది, హియరింగ్ ఎప్పుడైతే పెట్టలేమో మనకి ఇంప్లాంట్ సిస్టమ్ చేయొచ్చు. దాంతో మనకి వాళ్ళకి కొత్త జీవితాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళకి 2 sides ఈక్వల్ క్వాలిటీ హియరింగ్ అనేది మంచిగా ఉంటుంది. వచ్చేసి మమతా మెడికల్ కాలేజ్, మన ఖమ్మం మమతా మెడికల్ కాలేజ్లోనే ఫస్ట్ బ్యాచ్ నుంచి చేశాము. తర్వాత పీజీ వచ్చేసి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి పూర్తి చేశాము. తర్వాత స్కల్ బేస్ సర్జరీలో MS రామయ్య నుంచి డిప్లొమా చేస్తున్నాము. లాస్ట్ 16 years నుంచి యశోద హాస్పిటల్ మలక్పేటలో మనం రెగ్యులర్ సర్వీస్. కొంతమందికి మిషన్స్ పెడుతూ ఉంటారు. తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్స్ అని చెప్పి రెగ్యులర్ గా అందరూ వినే ఉంటారు. కాక్లియర్ ఇంప్లాంట్స్ అనేది కూడా మన దగ్గర యశోద హాస్పిటల్ మలక్పేటలో రెగ్యులర్ గా చేస్తూ ఉంటాము. ఏంటంటే అది కాక్లియర్ ఇంప్లాంట్ అనేది కంప్లీట్ గా హియరింగ్ లేని వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. కానీ కంప్లీట్ గా 80% కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం కాక్లియర్ ఇంప్లాంట్కి వెళ్తాం. ఎప్పుడైతే లెస్ దాన్ అది ఉన్నప్పుడు, హియరింగ్ ఎయిడ్ పని చేయలేనప్పుడు మనము ఈ RC300 సిస్టమ్ అనేది మనము చేస్తూ ఉంటాం. త్రూఅవుట్ వరల్డ్ మనకి లెస్ దాన్ 10,000 అట్లా ఉంది. దాంట్లో తెలుగు స్టేట్స్ లో మనం మన దగ్గర ఫస్ట్ చేస్తున్నాం. లోపల చెవి లోపల ఒక ఇంప్లాంట్ పెట్టేస్తాము. బయట నుంచి ఒక చిన్న రిసీవర్ లాగా ఉంటుంది, అది హియర్ లో కనపడకుండా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బాహా అని చెప్పేసి హియరింగ్ ఎయిడ్ ఇంత చేసేవాళ్ళం. ఒక సైడ్ హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక స్క్రూ పెట్టి ఉండేసి ఆ స్క్రూకి మనం ఫిక్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ RCR సిస్టమ్ ఏంటంటే బయటకి ఏం కనపడదు మనకి, అది మొత్తం చర్మం కిందనే ఉంటుంది. అది కొత్త టెక్నాలజీ, పీజో ఎలక్ట్రిక్ టెక్నాలజీ అని. అదేంటంటే దాంతో చాలా వైబ్రేషన్స్ అవన్నీ కూడా వైబ్రేషన్ సిస్టమ్ తోటి ఇన్నర్ ఇయర్ స్టిమ్యులేట్ చేస్తుంది. మామూలుగా వేరే ఇంప్లాంట్స్ తోటి ఏమిటంటే మనకి బాహా అటువంటి ఇంప్లాంట్స్ తోటి బయట సౌండ్స్ లో వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వైబ్రేషన్స్ లాగా క్లారిటీ తక్కువ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ పీజో ఎలక్ట్రిక్ టెక్నాలజీ తోటి ఆ ప్రాబ్లం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకున్న క్లారిటీ అనేది ఉంటుంది. ఈ RC ఏంటంటే మనకి ఆ స్క్రూ సిస్టమ్ అన్ని మొత్తం లోపలే ఉంటుంది. ప్లస్ దే ఆర్ MRI కంపాటబుల్. స్క్రూ అనేది ఉంటుంది అది, కానీ దాన్ని బయటకు కనపడదు. చర్మం కింద చేసినట్టు ఉంది. ప్లస్ హెయిర్ లోపల ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది. సో మనకి
మనకి ఏం కనపడదు, చాలా స్లిమ్ స్లీక్ టెక్నాలజీస్. ఏంటంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో మనకి సింపుల్ కోల్డ్ తోటి కూడా మనకి సైనస్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, సైనస్ ఇన్ఫెక్షన్ ఎక్కువైనప్పుడు ముక్కు చీదినా చేసినా చెవులకు ఇన్ఫెక్షన్ అయ్యి హియరింగ్ నర్వ్ వీక్ అవ్వడం కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో జలుబు అనేది వచ్చింది సింపుల్ కోల్డ్ అని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. సింపుల్ కోల్డ్ తోటి ఇన్ఫెక్షన్స్ చెవికి వెళ్ళొచ్చు, ఒక్కోసారి మరీ సివియర్ గా ఉంటే బ్రెయిన్ కూడా వెళ్ళచ్చు, ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ వాళ్ళకి. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. బయట అంటే చల్లగా డైరెక్ట్ గా ఫేస్ మీద పడకుండా, ఒకవేళ తడిచినా కూడా ఇమ్మీడియట్ గా జుట్టు ఆరబెట్టుకోవడం కానీ, జలుబు వచ్చి 1-2 days లో తగ్గలేదంటే ఇమ్మీడియట్ గా డాక్టర్ని కన్సల్ట్ అయిపోయి మెడిసిన్స్ తీసుకోవడం అని ఖచ్చితంగా చేయాలి. సింపుల్ కోల్డే కదా అని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. మన దగ్గర ఏంటంటే 6 years నుంచి 9 years పిల్లలు, ఈవెన్ ఇంకా అంతకంటే చిన్న పిల్లలు కూడా 2 sides హియరింగ్ కంప్లీట్ గా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మెడిసిన్స్ తో ఇంప్రూవ్ కాకపోతే అప్పుడు కూడా మనం ఇంప్లాంట్ కి వెళ్లాల్సి వస్తుంది. మీరు ఒకసారి నరం డ్యామేజ్ అయితే దాన్ని మనం రీప్లేస్ చేయలేకపోతాం. మామూలు సింపుల్ కోల్డ్ తోటి వాటర్ లాగా చెవి లోపల కలెక్ట్ అయిపోయి హియరింగ్ తగ్గితే మెడిసిన్స్ తో తగ్గచ్చు, లేదా బ్రోమెట్ అని చెప్పి చిన్న సర్జరీ తోటి కానీ, మాస్టరెక్టమీ, టింపనోప్లాస్టీ అని కొన్ని అడ్వాన్స్ సర్జరీస్ తోటి కానీ మనం హియరింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు. కానీ నరం డ్యామేజ్ అయితే మాత్రం దాన్ని రిపేర్ చేయలేము. కాబట్టి సింపుల్ కోల్డ్ అని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్కు చీదినా చేసినా చెవి నుంచి ముక్కు చిన్న ట్యూబ్ ఉంటుంది యూస్టేషన్, అది బ్లాక్ అయిందంటే హియరింగ్ ప్రాబ్లమ్స్